నిన్న సండే అనాలిసిస్ అనేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను క్లియర్ కట్‌గా ప్రతి ఒక్క పాయింట్ అయితే చెప్పాను. ఏం పాయింట్ చెప్పా అంటే, అపర్ణ గారు వాళ్ళ మనవడిని చూసారు, ఆనందపడతా ఉంటారు అనేసి ఒక ప్రోమో అయితే చూపించాను. ఆ ప్రోమో వచ్చి ఆల్రెడీ జరిగిండేది మీ అందరికి తెలిసిన విషయమే. నేనైతే ఆల్రెడీ చెప్పాను కూడా వీడియోలో చెప్పాను. ఇంకొక మాట కూడా చెప్పాను. అంటే వాళ్ళ బావని చూస్తే ఇమ్మీడియేట్‌గా గుర్తుపట్టేస్తుంది కదా ఇందు. ఎందుకు గుర్తుపట్టలేకపోయింది అనేసి ఒక పాయింట్‌ని అయితే నేను రైజ్ చేశాను. మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్‌కి నేను క్లారిఫికేషన్ కూడా నిన్నే ఇచ్చాను. అంటే అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనేసి ప్రతి ఒక్క పాయింట్ అయితే నేను చెప్పాను. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. కావాలంటే మీకు వినిపిస్తాను చూడండి ఒకసారి. ఏం జరిగింది అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంటర్వ్యూ దగ్గర ఏమైనా కలిసే ఛాన్స్ ఉంటుందా అంటే ఎస్ మేబీ ఉండొచ్చు. అలాగే రాజ్ ఫోటో చూసింది కదా, రాజ్ ఫోటో చూస్తే ఇక్కడ రాజు అంటే వాళ్ళ బాబాని ఈజీగా గుర్తుపట్టేయచ్చు కదా, అంటే నాన్నలాగానే ఉన్నాడు, ఎవరు ఇతను అని గుర్తుపట్టేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ సీరియల్లో బహుశా మన రేఖ ఎవరి ఫోటోలు కనపడకుండా చేసిండొచ్చు, ఒకటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎలా ఉంటారు అనేసి మన అదే వీళ్ళకి కూడా తెలియకుండా, అంటే కావ్య బిడ్డకు కూడా తెలియకుండా అయితే చేసిండొచ్చు, వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది అనేసి తెలియకుండా చేసిండొచ్చు. అలాగే మన చిన్నరాజు గుర్తుంటుంది కదా అనేసి అనుకుంటే, చిన్నరాజు ఆల్రెడీ గతం మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ గతంలో ఉంటాడు కాబట్టి చిన్నరాజు కూడా ఐడియా అయితే నో ఐడియా అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నరాజు కూడా అంత ఐడియా లేదు. అంటే వాళ్ళ నానమ్మ చూస్తేనే వాళ్ళ కొడుకుని గుర్తుపట్టగలదు అనేసి నాకైతే అనిపిస్తుంది. అదేవిధంగా ఎందుకంటే రేఖ ఖచ్చితంగా వాళ్ళందరినీ దూరం చేయాలనేసి వాళ్ళ ఫోటోలు ఎవరి ఫోటోలు లేకుండా చేసిండొచ్చు అని నేనైతే అనుకుంటాను. అలాగే ఆఫీస్కి వెళ్ళని కూడా యాక్సెస్ లేదు కాబట్టి ఆఫీస్ లో ఏమన్నా వాళ్ళ నాన్న ఫోటో ఎప్పుడన్నా ఫ్యూచర్ లో వాళ్ళ నాన్న ఫోటో చూస్తే మా నాన్న మా బావ రూపంలో నాకు వచ్చాడా అనేసి మన హిందూ అయితే అనుకునే సీన్ కోసం అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తాను. అలాగే మన చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా అదే జరగబోతుంది. అలాగే అపర్ణ గారిని కూడా మన ఇలా ఎలాగైతే నేను ప్రోమో నిన్న చూపించాను, ఆ ప్రోమో కూడా ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే అది మనకు ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. ఏంటంటే అంత సెంటిమెంట్ అయితే ఉంది. అక్కడ చూసారా, నా మనవాడు బతికే ఉన్నాడు అనేసి మన అపర్ణ గారు అయితే ఆనందపడతా ఉంటారు కదా. ఆ సన్నివేశం కోసం నేను మళ్ళీ ఆ సీన్ అయితే మీకైతే చూపించి కళ్ళకు గట్టినట్టయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మీకు అర్థమైంది. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఒక కీ పాయింట్ అనేది సీరియల్కి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాబా మరదలు కలుస్తారు అనేసి అయితే చెప్పాను. మనకు రేపే ప్రారంభం, మన హిందూ రాజుల కథ రేపే ప్రారంభం అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి కొన్ని పాయింట్లు అయితే క్లుప్తంగా అయితే మాట్లాడుకున్నాం. కొన్ని పాయింట్లు ఏమీ లేదబ్బా, ఇప్పుడు రేఖ కూడా ఒక బిడ్డ అయితే పుట్టాడు, ఆ బిడ్డ ఒక జోకర్ లాగా తయారవుతాడని నాకైతే అనిపిస్తుంది. అలాగే రేఖ కూడా చనిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రేఖ వాళ్ళ వదిన గారు ఉన్నారు కదా, వాళ్ళే పెద్ద విలన్గా అయితే ఉన్నారు. రేఖ మళ్ళీ వాళ్ళు పెద్ద విలను. అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా ఒక కొంచెం పాజిటివ్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు కర్మ ఇప్పుడు చేస్తూ ఉంటారు, ఆ కర్మను అనుభవించాలి మీరు అనేసి ఖచ్చితంగా రేఖ హస్బెండ్ అయితే యాక్సిడెంట్లోనో లేకపోతే ఏదో ఒకటి జరిగి వాళ్ళైతే చనిపోయేదానికి ఎక్కువ ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఓన్లీ రేఖ వాళ్ళ వదిన గారు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కరే హ్యాండిల్ చేస్తారు. అలాగే స్వప్న కూతురు పేరు ఐశ్వర్య అనేసి అయితే మనకైతే రివీల్ చేశారు. ఐశ్వర్యనే మనకు విలన్గా అయితే రాబోతుందని మనకైతే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి చదువు లేదు, చదువు లేకపోయినా కానీ మన అపర్ణ గారు ఒక గురువులాగా మారి వాళ్ళకైతే చదువును అయితే ప్రసాదించారు. ఎందుకంటే కావ్యకి రాజుకుండే తెలివి మధ్య జస్ట్ చిన్న మాట చెప్తే చాలు వాళ్ళు ఎక్కించుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసు. అదేవిధంగా నేను కూడా తయారయ్యాను. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ని నమ్మించి మింగేసినట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పిండే ప్రతి ఒక్క పాయింట్ మీరైతే చూడొచ్చు, ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంటుంది. అందుకోసమన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయొచ్చు కదా వీడియోని చివరి వరకు చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది కదా. అందుకోసమనే వీడియో చివరి వరకు చూడండి అని చెప్పేసి అనేది అక్కడ సరే అనేసి మన అపర్ణ గారు అయితే ఇంకేం చేయలేక అక్కడ వాళ్ళ ఇంట్లో బానిసలాగా అయితే ఉంటారు. బానిసలాగా ఉంటే అక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ వంశంలో ఎవరు లేకుండా మట్టి కనిపించాలి, అసలు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియకూడదు అనేసి ఫోటోలను తీసుకుపోయి మన రేఖ అయితే తగలబెట్టేసింది. తగలబెట్టడం వల్ల ఇప్పుడు హిందూకి వాళ్ళ నాన్న ఎలా ఉంటారో తెలియదు, అలాగే మన నందుకు వాళ్ళ నాన్న ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, అసలు ఎవరు ఎలా ఉంటారనేసి ఎవరికి ఒక అంచనా అయితే ఉండదు. మన రాజు కూడా ఒక నామకరణం అయితే అయింది. అంటే ఏ దేశానికి రాజు అవుతాడో తెలియదు కానీ వీటి పేరు రాజు అని పెడదాం అనేసి రాజు అని పెట్టారు. మన నందుకు అయితే నామకరణం అయితే అయింది. అలాగే కళ్యాణ్గా రావాలి అంటే చిన్న పిల్లడు ఉన్నాడు కదా, అంటే మన రాజు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళు కళ్యాణ్గా రావాలి అనేసి అంటారు. కళ్యాణ్గా వస్తే అసలు అటు సెట్ అవ్వదు. ఎందుకంటే ఆ అమ్మాయి పెద్దది అవుతుంది,
వీళ్ళు చిన్నోళ్ళు అవుతారు కాబట్టి అక్కడ సెట్ అవుతుందని నేనైతే అనుకుంటాను. అది అయిపోయిన తర్వాత మన అపర్ణ గారు ఎలాగైనా సరే వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే అక్షరాభ్యాసం చేసేదానికి కూడా ఛాన్స్ లేదు. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు మూర్ఖుల్లాగా అలాగనే ఉండిపోవాలి, వాళ్ళు ఏమీ తెలియకూడదు అనేసి మన రేఖ అయితే ప్రయత్నాలు చేసి మన కావ్య వచ్చి అపర్ణ గారికి అయితే బూస్టప్ ఇచ్చింది. అత్తయ్య, మనకు లేని అవకాశాన్ని మనం ఎలాగైనా కల్పించుకోవాలి, మనం కల్పించుకొని మన బిడ్డలను మనం గొప్పగా చేసుకోవాలనేసి మన రేఖ మన అపర్ణ గారికి అయితే జ్ఞానోదయం అయ్యేలాగా చేసింది. అపర్ణ గారు అయితే ముగ్గు పిండితో అక్కడ ఏబిసిడ్లు 1, 2, 3 రాపిచ్చి సెంటిమెంట్ అంటే మామూలు సెంటిమెంట్ కాదు, నెక్స్ట్ లెవెల్ సెంటిమెంట్ అయితే కుదిరిందని చెప్పచ్చు. రేపే ప్రారంభం మన రాజు ఇందుల కథ అయితే. ఖచ్చితంగా డోంట్ మిస్. బ్రహ్మముడి 2.0 చూస్తామని మనం అయితే తెలుసు. అలాగే నేను చెప్పిండే సండే అనాలిసిస్ మళ్ళీ ఎవరైనా చూడకుండా అంటే ముందు వాచ్ చేయండి. మనవాడిని చూసిన ఆనందంలో అపర్ణ గారు అనేసి పెట్టినాను, వాచ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ బ్రహ్మముడి స్టోరీ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాచ్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.